అందరికీ నమస్తే అండి. మన దేశంలో విద్యా వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది. చాలా చెత్తగా ఉంది. దానికి ఫక్తు ఉదాహరణ మన దేశం మొత్తం అలాగే తయారైందంటే ఫక్తు ఉదాహరణ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంటే మనం ఎంతైనా సరే ఒక మనిషిగా ఉండడానికి జ్ఞానము, విజ్ఞానము, కామన్ సెన్సు, ఇంగితము అన్నీ తెలియడానికి, వాడు భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి, భావి పౌరుడిగా మారడానికి విద్యే కదా కారణం. చదువుకున్న చదువే కదా, అంతే కదా. సో రాష్ట్రంలో కానీ దేశం గురించి మాట్లాడక్కర్లేదులే. రాష్ట్రంలో కొన్ని ఉదాహరణలు చెప్తే చాలు, అవి దేశం మొత్తం ఆపాదించుకోవచ్చు. దేశంలో అలాగే జరుగుతుంది, రాష్ట్రంలో అలాగే జరుగుతుంది. పచ్చిగా హెడ్డింగ్ పెట్టాను. హెడ్డింగ్ చూసి ఎవరు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే చాలా చెత్తగా ఉంది కాబట్టి, ఇంకా అంతకుమించి పదాలు వాడితే బాగోదు కాబట్టి, మరీ బూతులు మాట్లాడితే బాగోదు కాబట్టి అలా పెట్టాను. ఉదాహరణలు చెప్తా. ఆ వ్యవస్థ అలా కావడానికి కారణం తల్లిదండ్రుల, లేదా ప్రభుత్వాల, లేదా అధికారుల, వ్యవస్థలో భాగంగా ఉన్న అధికారుల, లేదా ఆ నడుపుతున్న విద్యా సంస్థల యజమానుల? ఎవరి కారణం? ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది. అందరూ కలిపి ఒక దరిద్రాన్ని మోస్తున్నారన్నమాట. సో దానిని 4 భుజాలు కూడా మోస్తున్నారు, 4 వైపులా కూడా మోస్తున్నారు. ఫస్ట్ ఒక ఉదాహరణ శ్రీ చైతన్య నారాయణ. మనం చాలా సందర్భాల్లో చెప్పాం. కార్పొరేట్ కాలేజీలు వేలకు వేలు ఫీజులు తీసుకుంటారు. విద్యా వ్యవస్థను ఫస్ట్ నాశనం చేసింది వాళ్ళు ఇంటర్మీడియట్ దశలో. తర్వాత స్కూల్లో కూడా వీళ్ళే. కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ప్రతి వారం వారానికి ఒక ఎగ్జామ్, ప్రతి వారం ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో ఏమొస్తాయో క్వశ్చన్స్ బట్టి పట్టించడం. గత 20 ఏళ్లలో ఎంసెట్లో ఏ క్వశ్చన్లు వచ్చాయి, ఎలా ఇచ్చారు అనే దాని మీద బట్టి పట్టించి అవే రాయించడం, అవే మైండ్లోకి ఎక్కించడం. సో దానిలో బాగా పరిణితిగా ఉన్నాడు, బాగా మార్కులు వస్తున్నాయి అనుకునే వాడికి స్పెషల్ కోచింగ్ ఇవ్వడం, ఇవి జరుగుతున్నాయి. అంతమించి ఇంకేమీ లేదు. దీనికోసం భారీగా ఫీజులు వసూలు చేస్తారు. వాళ్ళని 10:30-11 వరకు పడుకోనివ్వరు, పొద్దున్నే నిద్ర లేపేస్తారు. వీళ్ళ ర్యాంకుల కోసం, వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ల కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఆ పోజు కోసమో, మోజు కోసమో, గొప్పల కోసమో, బిల్డప్ల కోసమో నారాయణ శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తారు. వేరే కాలేజీలు లేవన్నట్టు. ఇది ఒక తతంగం. ఇది గతంలో మనం చెప్పుకున్నది, కొత్త పాయింట్ కాదు. FIIT JEE ఇది బహుశా దేశంలోనే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ. ఈ మధ్య దివాలా తీసింది. ఈ మధ్య ఒక 10 రోజుల కిందటే దివాలా తీసింది. దానికి సంబంధించిన వార్తలు మీరు చదివే ఉంటారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు. భారీగా 100 కోట్లకు పైగా ఫీజులు వసూలు చేశారు. ఆ ఫీజులు మొత్తాన్ని, ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే చోట ఇన్వెస్ట్ చేశారు, వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. దానిలో లాస్ అయ్యారు. ఆ డబ్బులు తిరిగి రాలా, రొటేషన్ కుదరలా. దాంతో 4 నెలల నుంచి ఆ అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోయారు. దాంతో వాళ్ళందరూ కూడా మానేశారు. విద్యార్థులు గొడవ చేయడం మొదలుపెట్టారు. దాంతో చాలా వరకు మూసుకుపోయాయి, చాలా విద్యా సంస్థలు మూసుకుపోయాయి. సింపుల్గా FIITలో జరిగింది అది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులన్నీ తీసుకువెళ్ళి వేరే చోట పెట్టుబడిగా పెడితే దానిలో లాస్ వచ్చేసరికి ఇది రివర్స్ అయిపోయిందనమాట. డబ్బులు రుచి మరిగారు. ఏం చేస్తారు? అది జరిగింది. సో FIITలో కూడా ఏముండదు. అది కూడా సేమ్ నారాయణ శ్రీ చైతన్యకు బాబు లాంటిది. అది వాళ్ళు చేసేది అదే. ఇక ఇది ఇలా ఉంది. ఇంటర్మీడియట్ దశలో IIT ర్యాంకుల కోసమో, లేదంటే ఎంసెట్ ర్యాంకుల కోసమో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు కదా అనుకుంటే, ర్యాంకులు రాకపోతే మా కాలేజీల్లో చేరండి అని చెప్పి, మాది NAC A++ గ్రేడు, మాది ఆ గ్రేడు, ఈ గ్రేడ్ అని చెప్పి కొన్ని యూనివర్సిటీలు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. KL యూనివర్సిటీ వాళ్ళకి NAC. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక కాలేజీలో చేర్చడానికి ఏం ఆలోచిస్తారు? NAC రేటింగ్ ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవడానికి మేము NAC A++ గ్రేడు, ఏ గ్రేడు, అది ఇది చెప్పుకుంటారు. ఆ ర్యాంకులే వాళ్ళు కొంటున్నారు అనేది CBI నిన్నగాక మొన్న నిర్ధారించింది. మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీగా ఉన్న కోనేరు లక్ష్మయ్య KL యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీకి NAC A++ గ్రేడ్ కోసం వాళ్ళు 37 లక్షల రూపాయలు లంచం ఇవ్వబోయారు. రెడ్ హ్యాండెడ్గా డబ్బులతో సహా, ల్యాప్టాప్లతో సహా ఎవరెవరు డబ్బులు ఇవ్వబోయారు, ఎవరెవరు డబ్బులు తీసుకోబోయారు, ఈ మొత్తం వ్యవహారాన్ని CBI ఛేదించి ఆ గ్రూప్ మొత్తాన్ని అరెస్ట్ చేసింది. ప్రస్తుతానికి వాళ్ళు జైల్లో ఉన్నారు. చూసారా? ఇంటర్మీడియట్ స్థాయిలో జరుగుతున్నది అదే స్కామ్.
ర్యాంకుల కోసం జరుగుతున్నది అదే స్కామ్. ర్యాంకులు వచ్చాక జరిగేది అదే, ర్యాంకులు రాకపోయినా జరిగేది అదే. పోనీ ర్యాంకులు వచ్చినవాడు ఎవడైనా బాగుపడ్డా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 2010, 2012, 2014, 2015 ఆ టైంలో విపరీతంగా ఎంసెట్లోనో ఇంజనీరింగ్లోనో టాప్ ర్యాంకుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉన్నతంగా స్థిరపడుతున్నారా? గవర్నమెంట్ జాబులు వచ్చేసా, కలెక్టర్లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఎన్డీఏలో, డిఫెన్స్లో అది ఇది అయిపోయారా? లేదు కదా. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయాల్సిందే, లేదా వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేయాల్సిందే. వాళ్ళ వృత్తి నైపుణ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టే వాళ్ళకి జాబ్. లేదా సాఫ్ట్వేర్కి వెళ్తారు, సాఫ్ట్వేర్లో కొంచెం వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటే, జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటే, పట్టు సాధిస్తే, ప్రోగ్రామింగ్, కోడింగ్ అదంతా వస్తే, టీమ్ లీడ్ చేయగలిగితే కొంచెం ప్యాకేజ్ భారీగా ఉంటుంది. అంతే కదా. అంతకుమించి వాళ్ళు ఉద్ధరించేది ఏమీ లేదు. తల్లిదండ్రులు ఇక్కడ ఆలోచించాలి. ర్యాంకులు వస్తే ఏమైనా ఉద్ధరించేస్తారండి? అందరికీ ఒకటో ర్యాంకే కావాలా? 5,000 ర్యాంక్ వస్తే సీట్ రాదా? 10,000 ర్యాంక్ వస్తే సీట్ రాదా? ఇక్కడ ర్యాంకుల కోసం తల్లిదండ్రులు కక్కుర్తిపడుతున్నారు. దానిలో పోజు, మోజు, గొప్పలు, బిల్డప్లు అన్నీ ఉన్నాయి. ఆ తల్లిదండ్రుల గొప్పల్ని, వాళ్ళ ఈ అత్యాశని కాలేజీలు సొమ్ము చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాయి. దాంతో విద్యార్థి బలైపోతున్నాడు. దాంతో ఈ కార్పొరేట్ సంస్థలు కొత్త కొత్త వ్యాపారాలు చేస్తున్నాయి. సో దాంతో ఇప్పుడు యూనివర్సిటీలు పుట్టుకొచ్చి, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏమో ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. ర్యాంకులు కొనుక్కొని వాళ్ళు దానికి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 37 లక్షలు ఎవరు డబ్బులండి? యూనివర్సిటీ వాళ్ళు 37 లక్షలు ఇచ్చారు. అవి ఎవరు డబ్బులు? అప్పనంగా వాళ్ళు సంపాదించినాయిగా. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు చెప్పండి? వాళ్ళు లంచం ఇస్తున్నారు అంటే రేపు పొద్దున్న ఫీజులు పెంచడానికిగా. ఇదిగో మాది NAC A++ గ్రేడ్ వచ్చింది కాబట్టి మా ఫీజు ఎక్కువ పెంచుతారుగా. అంటే పిల్లల నుంచేగా వసూలు చేసేది. పెంచిందంతా వాళ్ళు ఏం చేసుకుంటారు? పిల్లల నుంచి వసూలు చేస్తారు. ఆ వసూలు చేసింది రాజకీయ నాయకులకి, అధికారులకి లంచాలుగా ఇస్తారు. సో ప్యూర్లీ ఒక సగటు మధ్యతరగతి వాడి జేబులో డబ్బులు రాజకీయ నాయకుడు జేబుల్లోకి వెళ్తున్నాయి, కార్పొరేట్ సంస్థల జేబుల్లోకి వెళ్తున్నాయి, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. కేవలం ఒక మధ్యతరగతి తల్లిదండ్రుల అత్యాశ, దురాశ, వాళ్ళు చేస్తున్న తప్పు ఇంతమంది అవినీతి పరులను తయారు చేస్తుంది, ఒక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈ 3 ఘటనలే. ఇంటర్మీడియట్ దశలో శ్రీ చైతన్య నారాయణలో పిల్లలు చచ్చిపోతున్నారు. దాన్ని ఏ తల్లిదండ్రులు పట్టించుకోవట్లా. ఫిడ్జీ అనేది ఒక పెద్ద విద్యా సంస్థ ఏమో డబ్బులన్నీ వసూలు చేసి వేరే చోట ఇన్వెస్ట్ చేసి దివాలా తీశారు. అదే కూడా మనకు కళ్ళు తెరిపించట్లా. యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళు ర్యాంకులు కొనుక్కుంటున్నారు కేంద్ర సంస్థల నుంచి, దానికి డబ్బులు ఇస్తున్నారు. సో దీన్నైనా సీరియస్గా తీసుకోవాలి. ఇలా విద్యా వ్యవస్థ దేశంలో సంకనాకపోతుంది. సో దీన్ని ఏం చేయాలి? మరి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఒకటే. విద్య ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ ఇదేమీ కాదు. ఒక రెగ్యులేటరీ వ్యవస్థ రావాలి. వీటన్నిటికీ ఒక రెగ్యులేటరీ వ్యవస్థ రావాలి. ఏమండి, ఈ ఫ్రీబీస్ అన్నీ అవసరం లేదండి. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. విద్య కంప్లీట్ ఫ్రీ ఇచ్చేయండి. క్యాస్ట్కి సంబంధం లేదు, ఆదాయానికి సంబంధం లేదు, వాళ్ళ దేనికి సంబంధం లేకుండా పుట్టినవాడు వాడి స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి వాడు ఎంత ఓపిక ఉందో అంతవరకు చదువుకొని, ఒక విదేశాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి తప్ప మిగిలినంత దేశంలో ఏ యూనివర్సిటీలో అయినా, ఏ కాలేజీలో అయినా చదివించని ప్రభుత్వాలు చదివించండి. సో అంటే కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ తేడా లేకుండా, విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ, ప్రైవేటు అనేది సంబంధం లేకుండా మొత్తం ఒక రెగ్యులేటరీ వ్యవస్థలోకి వస్తే, వాళ్ళు తీసుకుంటున్న ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నది అంతా కూడా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి, ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి, వాటి మెయింటెనెన్స్ ప్రభుత్వమే అవసరమైతే చూసుకుంటే ఇంక ఈ బాధ ఉండదు, ఈ స్కాములు ఉండవు. ఈ విద్యార్థులేమో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావాలని వాళ్ళు అంటారు, అమ్మఒడి కావాలని వాళ్ళు అంటారు, ఈ ఇవ్వలేక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళేమో రాజకీయ గొడవ. ఎందుకు ఇన్ని రాజకీయాలు, ఎందుకు ఇంత అవినీతి? ఒకవైపు రాజకీయంగా గందరగోళ పరిస్థితి, ఒకవైపు అనిశ్చితి, మరోవైపు అవినీతి, అన్నీ జరుగుతున్నాయి. సో విద్యా వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి. సో దీన్ని ఒక రెగ్యులేటరీ వ్యవస్థలోకి తీసుకొస్తే మొత్తం అన్నిటి మీద కంట్రోల్ ప్రభుత్వం దగ్గరే ఉంటే, వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ఏ విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుంది, అదంతా ప్రభుత్వం ద్వారానే ఫీజులు చెల్లిస్తే బాగానే ఉంటుంది. సో మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు, వాళ్ళ ఐడియాలజీకి తగ్గట్టు జాబులు ఇస్తే, ప్రతి విద్యా సంస్థకి, ఉన్నత విద్యా సంస్థని కూడా పరిశ్రమలకు కనెక్ట్ చేయాలి. ఆయా రంగాల్లో ఇప్పుడు ఆటోమొబైల్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, ఫార్మా ఉండొచ్చు, ఐటీ ఉండొచ్చు. ఏ సెక్టార్కి సంబంధించి ఆ సెక్టార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆ విద్యా సంస్థలకు కనెక్ట్ చేసి నేరుగా విద్యా సంస్థల నుంచే జాబ్ వచ్చేలా ప్రభుత్వాలు ప్రోత్సహించవచ్చు. సో అలా చదువు ఫ్రీగా ఉంటుంది, చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం రానివాడు ప్రైవేట్గా ఇంకేమైనా ఇండస్ట్రీ పెడతాను అంటే దానికి సంబంధించి రాయితీలో సబ్సిడీ ప్రభుత్వం ఏదో ఒకటి ఇవ్వచ్చు, వాడి నైపుణ్యానికి ఇవ్వచ్చు, దానికి ఖర్చు పెట్టవచ్చు. సో అలా స్థిరపడిన వాడికి సంక్షేమ పథకం అక్కర్లా.
అరే నీకు ఫ్రీగా చదువుకున్నావు, ప్రభుత్వం చదివించింది అంటే ఇవన్నీ ఇవి జరగవు, కాకపోతే చెప్తున్నాను అంతే. ఇన్ని సమస్యలు చెప్పినోడిని సొల్యూషన్ చెప్పకపోతే ఎలా? ఒక ఐడియా చెప్తున్నాను. ఇవి జరగవు, ఇవి ఎప్పటికీ జరగవు. విదేశాల్లో జరుగుతాయేమో తప్ప మన భారతీయ రాజకీయాల్లో, మన భారతీయ వ్యవస్థల్లో నేను చెప్పేవి ఇవి అయితే జరగవు. కాస్త చెప్పుకోవడానికి బాగుంటాయి అంతే. కానీ జరిగితే మాత్రం అద్భుతమే. మనం మరో జపాన్ లాగానో మరో చైనా లాగానో తయారవుతాం. చూడండి, జపాను ఎంత నష్టపోయినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని ప్రకృతి విలయాలు వచ్చినా మళ్ళీ 5 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ కోలుకుంటారు. ప్రపంచ టెక్నాలజీని శాసిస్తారు. 5 సంవత్సరాల నుంచి 2 ఏళ్ల నుంచో 3 ఏళ్ల నుంచో ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంటే సైలెంట్గా చైనా డీప్ సీక్ని అభివృద్ధి చేసింది. ఆ ఏఐకి బాబు లాంటి దాన్ని తీసుకొచ్చింది. దానికంటే తక్కువ ఖర్చు, దానికంటే వేగమైన రియాక్షను. ఇలా అగ్రదేశాలన్నీ ఇటువంటి దానిలో పోటీ పడుతుంటే మనం దేనిలో పోటీ పడుతున్నామండి? సో అంటే చెప్పుకునే కొద్దీ ఇంకా చాలా చెప్పొచ్చు. ఇదంతా సొల్లు ఉపోద్ఘాతంలాగా ఉంటుంది. నాకు కూడా చెప్పాలని లేదు కానీ, సో మనం 3 ఇవ్వాలి సంక్షేమ పథకాలు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి, చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి, ఈ వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు. అప్పుడు అవినీతి ఉండదు, ఈ కార్పొరేట్ శక్తులు ఉండవు, కార్పొరేట్ల ద్వారా 100 కోట్లు కలెక్ట్ చేసి రాజకీయాల్లో పెట్టుబడులు ఉండవు, అసలు ఈ దరిద్రమే ఉండదన్నమాట. థ్యాంక్ యూ.